జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లితోటి కుటుంబంతో ఏ విధంగా ఉన్నదో వాళ్ళ సంబంధం మీద తెలుసు, అది వ్యక్తిగతం అనుకోనివ్వండి. అయినప్పటికీ కూడా వారు చేసింది ఏంది రాష్ట్రానికి? ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు అధికార ప్రభుత్వం వచ్చిన 10 రోజుల నుంచే ఏమైంది హామీలు 10 రోజులు అనేక డిబేట్లు ఉన్నప్పుడు ప్రభుత్వం రాగానే 10 రోజుల్లోనే హామీలు ఏమాయా అంటే హామీలు ఏమైనా ఓవర్పేటకి రావు. రాష్ట్రానికి మీరు చేసినటువంటి విధ్వంసం ఎంత, ఆర్థికంగా మీరు ఎంత నష్టాన్ని చేకూర్చారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంట్లో దొంగలు పడ్డట్టు ఏ విధంగా దోసుకున్నారో రాష్ట్రాన్ని మొత్తం దోసిపెట్టేశారు. అన్ని వ్యవస్థలు కూడా అన్ని శాఖలు కూడా మీరు ఏ విధంగా చేశారనేది శ్వేతపత్రాలు విడుదల చేశారు. 1 by 1 సమీక్షలు చేసుకుంటూ ఆ తర్వాత ఒక్కొక్కటి శాఖలన్నీ మొత్తం పునరుద్ధరించుకుంటూ ఏ విధంగా బడ్జెట్ అలొకేట్ చేయాలనేది ప్రతి ఒక్క శాఖని మళ్ళీ మొత్తం రీఆర్గనైజ్ చేస్తున్నాం. మేము ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు తెలుసు. మేము మనమే తిప్పే పార్టీ కాదు. ప్రజలకు తెలుగుదేశం పార్టీకి అధికారం కానీ ప్రజలతో ఉన్నటువంటి సంబంధం కొత్తది కాదు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఇది. తెలుగుదేశం పార్టీకి ఈ కూటమి ప్రభుత్వానికి క్లియర్గా తెలుసు ఏ విధంగా అయితే మేము హామీలు ఇచ్చామో. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఆల్మోస్ట్ 3 కంప్లీట్ అయ్యాయి, ఇంకా 3 ఉంటాయి. మేము సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే తొందరపడుతున్నారు? మేము ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చి తీరుతాం. ప్రజల యొక్క మన్ననను మేము పొందుతాం. మీరు ఏ విధంగా కూడా మీకు ఛాన్స్ ఉండదు. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తా అని చెప్పేసి పగధికారులు మాత్రం కనే అవసరం లేదు. ప్రజలు కూడా అవకాశం మీకు ఇవ్వరు. రైట్. కృష్ణాంజనేయులు గారు, కమింగ్ టు అంటే మొత్తం మొన్న ఈ 2-3 రోజుల పాటు ఏపీలో జరిగిన సంఘటనలు ఇవన్నీ క్రోడీకరించి చూస్తే అన్ని ఇంటర్లింక్ అయినాయి. ఏబీ కావచ్చు, లేకపోతే మీరు చెప్పిన వరిష్ఠ పాత్రికేయుడి వార్తా వ్యాఖ్య కావచ్చు, విహెచ్పి ఇది కావచ్చు. బీజేపీ ఎందుకు అంత తొందరపడుతోంది? తొందరపడుతుందంటే వాళ్ళు జమిలీ ఎన్నికలకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ప్రధానంగా సౌత్ ఇండియన్ మీద వాళ్ళు దృష్టి సారిస్తున్నారు. జమిలీ ఎన్నికలు అంటే బహుశా 2029కి వస్తాయా, లేకపోతే వాళ్ళ ప్లాన్ ఏమన్నా మధ్యలోనే వచ్చేదానికి ఉందా వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో చివరి నిమిషం వరకు కూడా వెయిట్ చేస్తే అంటే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటం అనేటువంటి అంత సులువైనటువంటి పని కాదు అనేటువంటి వాళ్ళకు కూడా తెలుసండి. ఎందుకంటే అంత క్యాడర్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇది చివరి వరకు కాకుండా కావలసినటువంటి పునాదులు వేసుకొని పవన్ కళ్యాణ్ ముందే తయారు చేసుకొని ముందుగానే కూటమి నుంచి బయటకు వచ్చేటువంటి అంశాల మీద ఏమైనా ప్రణాళికలు రూపొందిస్తున్నారో తెలియదు. రాజకీయాల్లో ఇవి సర్వసాధారణమైనటువంటి విషయాలు కదా. మనం చెప్తే ఒప్పుకోరు శివపార్వతి గారు కానీ ఎవరైనా. రాధాకృష్ణ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇంక వీళ్ళేమి మాట్లాడటానికి లేదు. వాస్తవం అనేటువంటిది తెలిసిపోయినటువంటి అంశం. ఇక్కడ కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి పర్యావరణ కేసు వ్యాఖ్యలేషన్ ఒకటే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఫెయిల్ అయ్యారు అన్నింటిలో అనేటువంటి దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చేసారు. ఆల్రెడీ తీర్పు ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి అంశం మీద ఇప్పుడు ప్రజలు ఆలోచించడానికి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట ప్రయోజనం లేదు. ఆల్రెడీ రాజకీయంగా చచ్చిపోయినటువంటి పాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు శివపార్వతి గారు మరి తెలిసి మాట్లాడతారో తెలియకుండా మాట్లాడతారో నాకు తెలియదండి. కానీ ఆవిడ ఏం మాట్లాడుతున్నారంటే ఈ అమ్మఒడి తల్లి దీవెనకు సంబంధించట ఏదో ఆలోచనలు చేస్తున్నారట. మొన్న కేబినెట్ లో తీర్మానం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తాము, ఈ విద్యా సంవత్సరంలో లేదని మొండి చేసి చూపించారు. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా క్లారిటీ ఇచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా మీ హామీలను అమలు చేయండి, తప్పేమీ లేదు. అదనటం ఒక 5 ఏళ్ల నుంచి ఆ కంటిన్యూ మీకు కేబినెట్ లో చెప్పారు. కేబినెట్ లో స్పష్టంగా చెప్పారు. ఏమీ లేదు, ఏం చేయటం లేదని చెప్పారు. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. రెండోది ఏంటి అని అంటే అందరూ ఆ తల్లికి వందనం గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాని గురించి జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు. అన్నదాత సుఖీబాబా ఈ 2 స్కీములు ఏది సమయానుకూలంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గత 5 ఏళ్ల నుంచి 15,000 రూపాయల తల్లులకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో ఆ పిల్లలు సమైనటువంటి వాళ్ళ చదువు ఏమైపోవాలి? మీరు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇస్తామంటారు. ఈ విద్యా సంవత్సరాలు ఇవ్వమని తెలిస్తే ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి వాళ్ళకి బాధ ఉండదా? అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా రైతులకి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు రబీ సీజన్ కూడా అయిపోతుంది. ఇప్పటి వరకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఈ సంవత్సరానికి లేనట్టే. వచ్చే సంవత్సరం ఇస్తామనంటే ఇది టైమ్లీ ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి విషయంలో
ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో గవర్నమెంట్ తీవ్రమైనటువంటి చెప్పకుండా అసంతృప్తి, లేనట్టు వ్యతిరేకత లేనట్టు ఉంది. చేయండి. మేము వెళ్తున్నాం కదా, మమ్మల్ని ఎవరు అడగటం లేదు కదా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాగనే అనుకున్నది. మాకు 175కి 175 వస్తాయి, ఇదిగో సిద్ధం సభలకు జనపడుతున్నారు, ఇలాగనే అనుకున్నారు. తీరా వచ్చేసరికి 151 మధ్యలో 5/11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ప్రజల్లో ఈ తిరుగుబాటు స్వభావాలన్నీ లేవండి. ఆటోమేటిక్ గా ఓహో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు అనేటువంటి దాన్ని కావాల్సినటువంటి సమయంలో ఒకటి కాదు. ఇక్కడ ఒక అంశము, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది కాబట్టి మేము భారాలు వేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఆయన తప్పులు చేశాడు, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, మేము వస్తాం, సంపద సృష్టిస్తాం, మేము మీ మీద భారాలు లేకుండా చేస్తాం. మొదలెట్టారు కదండి, సంపద సృష్టి మొదలెట్టారు కదా కృష్ణాంజనేయులు గారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళ సహాయంతో ప్రపంచ బ్యాంక్ అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. మొదలైతుంది. మీరు కూడా తొందరపడిపోతే ఎట్లాగా, వాళ్ళకి కోపం వస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పారిశ్రామికవేత్తల సంపదను సృష్టించుకోవటమా, లేకపోతే ప్రజల మీద భారాలు వెయ్యము అనేటువంటి దాని మీద ఎందుకు కట్టుబడి ఉండలేదు చంద్రబాబు నాయుడు? ఎక్కడ సంపద సృష్టించి మరి ఎందుకు కరెంటు బిల్లులు ఈ రోజున మరి పెంచకుండా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? ఎందుకు అన్నదాత సుఖీభావ డబ్బు వేయలేకపోయారు? ఎందుకు అమ్మఒడికి డబ్బులు ఇవ్వలేకపోయారు? ఇవి చెప్పాలి. ఇవి ఇవ్వకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద 7 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డిని జనం మర్చిపోదండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి జపం చేస్తారు? జనం ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకుంటున్నారు. రావు గారు, ఏంటి నిజమేనా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు కృష్ణాంజలి